సరే పిల్లలు, మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి పంచతంత్ర కథ చెప్తాను, వినండి. ఒకప్పుడు నదికట్ట దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కొంటె కోతుండేది. ప్రతిరోజు తీపి మామిడి పండు తింటూ చెట్టు మీద ఆడుకుంటూ బాగా సంతోషంగా ఉండేది. ఒకరోజు నది నుండి ఒక మొసలి తీరానికొచ్చి అలసిపోయి పడుకుంది. దాన్ని చూసిన కోతి చెట్టు నుండి కొన్ని మామిడి పండు తీసి వేసింది. మొసలికి పండు చాలా నచ్చాయి. అలా రోజూ వస్తూ కోతితో మాట్లాడుతూ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మొసలి భార్య యోచన. ఒకరోజు మొసలి తన భార్య కోసం కూడా మామిడిపండు తీసుకెళ్ళింది. ఆమె పండు తిని, ఈ పండ్లే ఇంత బావుంటే ఇంత తీపి పండు తింటున్న కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో కదా అని లోభపడింది. ఆమె తన భర్త మొసలిని ఒత్తిడి చేసి ఆ కోతి గుండె తీసుకునిరా అని ఆజ్ఞాపించింది. మొసలికి భార్య మాట మీద భయం. చివరికి భార్య మాట విని కోతిని ఒకరోజు తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించింది. కోతి కూడా సరదాగా సరే అని అంది. మొసలి తన విపు మీద కోతిని కూర్చోపెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లసాగింది. మొసలి తన ఇంటి సమీపానికి చేరుతుండగా మొసలి నిజం చెప్పేసింది. నా భార్య నీ గుండె కావాలంది అని. కోతి ఒక్క సెకండ్ కూడా భయపడలేదు. వెంటనే అబద్ధం చెప్పింది. అయ్యో, నా గుండె నేను చెట్టు మీదే వేసొచ్చాను. మన చెట్టు దగ్గరికి తిరిగి వెళ్దాం. నేను గుండెని తీసుకొస్తాను, పద త్వరగా వెళ్దాం అన్నది. మొసలి నమ్మి పడవలాగా తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. ఒడ్డుకు చేరగానే కోతి ఒక్క దూకురు మీద చెట్టు మీదకి ఎక్కిపోయింది. పైకెక్కి నవ్వుతూ, బుద్ధి లేని మొసలి, గుండెని వేరే పెట్టి ఎవరైనా వస్తారా అని అంది. నువ్వు నా స్నేహితుడివి అని నమ్మితే నన్నే తినాలని ప్లాన్ చేస్తావా మిత్రద్రోహి అని అంటుంది కథలో బోధ. స్నేహం చేసేప్పుడు మంచివాడిని ఎంచుకోవాలి. ప్రమాద సమయంలో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే కష్టం నుండి బయటపడొచ్చు.